అందరికీ నమస్కారం. నేను మీ నాగెల్లి సురేష్. మన అప్లై గురు ఛానల్లో ఇంతకు ముందే జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన పార్ట్ 1 లో మనం యూపీఎస్సీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాలను అయితే మనం ఇంతకు ముందే తెలుసుకుందాం. ఎవరైనా ఆ వీడియోను చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ ను కూడా ఇస్తాను, చూడండి. అలాగే ఈ రోజు మనం మన తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ 2025 కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఎగ్జామ్ తేదీలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనే విషయాలను అయితే మనం ఈ రోజు మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ మరియు ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించిన విషయాల గురించి మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. మన అప్లై గురు ఛానల్ అయితే మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ కి అలాగే మీ బంధువులకు కూడా చేరేలా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2025 జాబ్ క్యాలెండర్ అయితే తెలుసుకుందాం. గ్రూప్ 1 కు సంబంధించిన ACFO తో కలిపి మనకు ఈ 2024 అక్టోబర్ లో మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. అలాగే జూలై నెలలో 2025 జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. అలాగే గ్రూప్ 2 FRO తో కలిపి మనకు 2025 మే నెలలో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్ నెలలో నిర్వహించబోతున్నారు. అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 జూలైలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2025 నవంబర్ లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాల్లో మనకు ప్రొఫెషనల్ సర్వీసులు మరియు గెజిటెడ్ ఆఫీసర్ కు సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి 2025 లో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ నెలలో 2025 ఏప్రిల్ నెలలో ఉండబోతుంది. అదే విధంగా అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ అయితే మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 మే లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఇతర గెస్టెడ్ ఆఫీసర్ కు సంబంధించిన సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు అక్టోబర్ 2024 లో అది ఇవ్వడం జరిగింది. దాని ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి 2025 జనవరిలో కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఇంకొకటి మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు మరియు లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ 2025 జూన్ లో, అలాగే దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 సెప్టెంబర్ నెలలో నిర్వహించబోతున్నారు అనేది మనకు వాస్తవం. ఇంకొకటి టీచర్ పోస్టులకు సంబంధించిన DSC వచ్చేసి మనకు నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నారు అనేది మనకు చెప్పడం జరిగింది క్యాలెండర్ లో. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇది కూడా మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్లో ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే ఇంకొకటి విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్కో, TGNPDCL, TGSPDCL లో మనకు AEE, AE, సబ్ ఇంజనీరింగ్ మరియు ఇతర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఈ 2024 అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 జనవరి నెలలో మనకు నిర్వహించబోతున్నారు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన SI ఎగ్జామ్స్ అయితే మనకు 2025 ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 ఆగస్టులో నిర్వహించబోతున్నారు. అలాగే కానిస్టేబుల్ లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్టు నెలలో జరగబోతుంది. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకు 2025 జూన్ లో మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. అలాగే మనకు సింగరేణికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మరియు మేనేజ్మెంట్ GDMO పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు జూలై నెలలో 2025 జూలై నెలలో రాబోతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు 2025 నవంబర్ లో నిర్వహించబోతున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం త్వరలో 8000 VRO పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతుందని మనకు తెలుస్తుంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ కాండి. ఇవే కాకుండా ఇంకా ఏమైనా జాబ్స్ ఉంటే వాటిని కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని కూడా ఒక వీడియో రూపొందించి మన అప్లై గురు ఛానల్లో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం మన తెలంగాణ స్టేట్ కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ ఇది వస్తుందా లేదా అనే సందేహం లేకుండా, ఎందుకంటే మీరు పోయినసారి గమనించే ఉంటారు, DSC ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాయిదాలు పడ్డ తర్వాత సడన్ గా గవర్నమెంట్ మారిన తర్వాత టెట్ ఎగ్జామ్ నిర్వహించి వెంటనే మళ్ళీ DSCని నిర్వహించి వారికి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే విద్యార్థులు చాలా మంది ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే డౌట్ లో ఉండి ప్రిపరేషన్ అనేది కొనసాగించకుండా ఆపివేయడం వల్ల చాలా మంది అయ్యో మేము ఇంత తొందరగా ఎగ్జామ్ పెడతారని అనుకోలేదు, అయ్యో ఇప్పుడు జాబ్ మిస్ అయిందనే
బాధలో చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీనిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఎప్పుడో పెడతారులే, ఎందుకు ఇప్పుడే చదవడం అనే ఆలోచన కాకుండా తప్పకుండా ఇప్పటి నుంచే చదవండి. మీ జ్ఞానం అనేది అది ఎప్పుడు పెట్టినా మీ జ్ఞానం అనేది అయితే ఎటు పోదు కదా. తప్పకుండా ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఆ పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా మీరు అందేలా షేర్ చేయండి. మన అప్లై గురు ఛానల్ అయితే తప్పకుండా ఆదరించండి. మన ఛానల్ ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.